జోగులాంబ గద్వాల జిల్లా వడ్డపల్లి మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ప్రోటోకాల్ అంశం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ మల్లు రవి సమక్షంలో కొబ్బరికాయలు కొట్టే సమయంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్పను ఎమ్మెల్యే విజయుడు అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట జరిగింది. శంకుస్థాపన అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్లో ఎంపీ మల్లు రవి ఈ ఘటనపై స్పందిస్తూ ప్రోటోకాల్ను తాను వ్యతిరేకం కాదని, కానీ ఎంపీగా తనకు కూడా గౌరవం ఉండాలని వ్యాఖ్యానించారు. అభివృద్ధి విషయంలో పార్టీలు చూడకుండా అతన్ని కలుపుకొని ముందుకు వెళ్లాలని, ఇలాంటి ప్రవర్తన బాధకరమని ఎమ్మెల్యే విజయుడిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఇదే విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడిపై ఎంపీ మల్లు రవి దుర్భాషలాడుతూ చేయి చేసుకోవడం ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డపల్లి మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ప్రోటోకాల్ అంశం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ మల్లు రవి సమక్షంలో కొబ్బరికాయలు కొట్టే సమయంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్పను ఎమ్మెల్యే విజయుడు అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. మాన్సా, ఏదైతే నిన్న జరిగినటువంటి జోగులాంబ గద్వాల జిల్లా సంబంధించి వడ్డేపల్లి మండలంలోనే పైపాడు గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణాన్ని ఓపెన్ చేయడానికి ఎంపీ మల్లు రవి, ఏదైతే నాగర్ కర్నూలు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తో పాటు బీఆర్ఎస్ అల్లంపూర్ ఎమ్మెల్యే విజయుడు హాజరయ్యారు. దీనికి సంబంధించి ఏదైతే సీసీ రోడ్డుకు సంబంధించి భూమి పూజ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి వీరంతా కూడా రావడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఏదైతే మొదట ప్రోటోకాల్ విషయంలో మొదట ఎంపీ, తర్వాత ఎమ్మెల్యేలు, అట్లా ఉంటుంది ప్రోటోకాల్. సో దానిలో భాగంగానే ఎంపీ కొబ్బరికాయ కొట్టగా తర్వాత ఎమ్మెల్యే పనులు ప్రారంభించేందుకు ప్రయత్నం చేశారు. అదే సమయంలో అల్లంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కడికి రావడంతో కొబ్బరికాయ కొట్టేందుకు ముందుకు రావడంతో ప్రోటోకాల్ లేని వ్యక్తులు ఎలా కొట్టిస్తారని ఎంపీని ఎమ్మెల్యే నిలదీయటంతో నువ్వెవరు చెప్పడానికి అన్నట్లుగా కొంత ఇద్దరి మధ్య వాగ్వాదం అయితే తోపులాట జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద ప్రోటోకాల్ విషయంలో రాజకీయ నాయకులు, అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా కొంత ఆశ్చర్యపోయిన పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు రాజకీయ నాయకుల్లాగా బిహేవ్ చేయట్లేదు. చిన్న విషయాన్ని కూడా పెద్దది చేసి వీళ్ళు సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తారనే రీతిలో ప్రజలందరూ మాట్లాడుకునే విధంగా అక్కడ ఉన్నటువంటి ఎంపీ కూడా మల్లు రవి అనేటువంటి వ్యక్తి దాదాపుగా ఎప్పటి నుంచో సీనియర్ నాయకుడు, సీనియర్ ఎంపీ కూడా. మల్లు రవి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినటువంటి కొత్త వ్యక్తి కాదు. సో కొంత సమన్వయం పాటించుంటే ఈ ఉద్రిక్త అనేది కూడా జరిగేది కాదని అక్కడ స్థానికులు అయితే వాపోయిన పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దీనికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని అలా ప్రజల్లో అలా తోసేయడం కూడా కరెక్ట్ కాదు. ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తిని అలా మీరు పట్టించుకోకుండా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అన్ని అంశాలపై కక్షపూరితంగానే ఇలా ఎంపీ రవి తోసారని చెప్పేసి ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. మానస, థ్యాంక్ యూ రామకృష్ణ.